మనం గత వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందనే విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. అక్కడితో చాలామందికి స్పష్టత వచ్చింది. కానీ అదే సమయంలో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ కూడా వస్తుంది. ఇది ట్రెడిషనల్ బిజినెస్తో పోలిస్తే ఎలా వేరుగా ఉంటుంది? ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఈరోజు మనం ఈ టాపిక్ని చాలా ప్రాక్టికల్గా రియల్ లైఫ్కు కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడుకుందాం. ముందుగా ట్రెడిషనల్ బిజినెస్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. మన చుట్టూ చూసే బిజినెస్లు ఏవైనా మీరు తీసుకోండి, కిరాణా షాపు, మెడికల్ షాపు, క్లోతింగ్ షాపు, ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే ముందుగా ఒక ప్లేస్ కావాలి, షాప్ తీసుకోవాలి, అక్కడితో అయిపోదు, ఫర్నిచర్ పెట్టాలి, స్టాఫ్ను పెట్టుకోవాలి, రెంట్, కరెంటు, మెయింటెనెన్స్, అంటే మొదటి రోజు నుంచే ఖర్చులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతే రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక చిన్న జనరల్ స్టోర్ పెట్టాలనుకుంటే కూడా ₹1,00,000 పెట్టాలి. కానీ గ్యారంటీ ఏమిటి అంటే బిజినెస్ రన్ అవుతుందా లేదా అనేది మొదట్లో స్పష్టత ఉండదు. అంటే మీరు డబ్బు పెట్టి తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ వైపు చూద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్లో సీన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు షాప్ పెట్టాలి, స్టాక్ కొనాలి అనే టెన్షన్ ఉండదు. ముందే అన్నీ రెడీగా ఉంటాయి. అంటే కంపెనీకి అప్పటికే ప్రొడక్ట్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది, ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరేం చేయాలి అని అంటే రెడీగా ఉన్నటువంటి సిస్టంలోకి ఎంటర్ అయ్యి పని ప్రారంభించాలి. ఇది చాలామందికి ఒక పెద్ద రిలీఫ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మనం రెండింటినీ సింపుల్గా కంపేర్ చేస్తే ట్రెడిషనల్ బిజినెస్లో మొత్తం బాధ్యత మీ మీదే ఉంటుంది. ప్రతి చిన్న విషయం మీరు చూసుకోవాలి. షాప్ ఓపెన్ చేయటం నుంచి కస్టమర్ సర్వీస్ వరకు చాలా వరకు మీరు ఒక్కరే పని చేయాల్సి వస్తుంది. మీరు పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, మీరు ఆగితే ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. అదే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఒక్కరే కాదు, మీరు ఒక టీంని బిల్డ్ చేస్తారు. మీరు మాత్రమే కాదు, మీ టీం కూడా పనిచేస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ ఇన్కమ్ మీ టైం మీద మాత్రమే ఆధారపడదు, మీరు బిల్డ్ చేసిన నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక టీ షాప్ తీసుకోండి. ఆ టీ షాప్ ఓనర్ ప్రతిరోజు అక్కడ ఉండాలి, టీ తయారు చేయాలి, అమ్మాలి, అప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. ఒకరోజు అతను షాపు ఓపెన్ చేయకపోతే ఆ రోజు ఇన్కమ్ జీరో. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఒక టీంని బిల్డ్ చేస్తారు, వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళు కూడా కస్టమర్లతో కాంటాక్ట్లో ఉంటారు, కాంటాక్ట్ అవుతారు. అంటే మీరు ఒకరే కాదు, చాలామంది కలిసి పని చేసినట్టుగా అవుతుంది. ఇక్కడే నెట్వర్క్ పవర్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈజీ మనీ కాదు. ఇది కూడా ఒక సిస్టమ్, ఇది కూడా ఒక బిజినెస్. ఇక్కడ కూడా కష్టపడాలి, లెర్న్ అవ్వాలి, కన్సిస్టెంట్గా పని చేయాలి. ట్రెడిషనల్ బిజినెస్లో మీరు డబ్బుతో స్టార్ట్ చేస్తారు, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు స్కిల్, నెట్వర్క్తో స్టార్ట్ చేస్తారు. ఇదే ట్రెడిషనల్ బిజినెస్కు నెట్వర్క్ మార్కెటింగ్కు చాలా పెద్ద తేడా. అందుకే చివరికి ఒక క్లియర్ కన్క్లూజన్ ఏంటి అంటే ఏది మంచిది అని ఒక లైన్లో చెప్పలేం. మీ దగ్గర పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, మీరు ఒక ప్లేస్లో సెటిల్ అయ్యి బిజినెస్ చేయాలి అనుకుంటే ట్రెడిషనల్ బిజినెస్ ఒక ఆప్షన్. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, సిస్టమ్ సపోర్ట్తో, టీంతో కలిసి గ్రో అవ్వాలని అనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో అందరూ సక్సెస్ అవుతారా లేదా కొందరే అవుతారా? దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే మైండ్ సెట్. తర్వాత వీడియోలో మనం అదే టాపిక్పై చాలా డీప్గా మాట్లాడుకుందాం. నా పేరు
జాన్సన్, కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. కొత్తగా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.